ఇన్నాళ్ళో లెక్క ఇప్పుడు అసలు లెక్క అధికారంలో ఉన్నాం మమ్మల్ని అడ్డుకునేదెవరు అంటూ తుక్కుగూడ సభ వేదికగా ఆవాజించారు కేఎల్ఆర్. కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి రావడం ఖాయమన్నారు. కేఎల్ఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దేశానికే గ్యారంటీలు, మన రాష్ట్రానికి ఏ గ్యారంటీలు ఇచ్చామో అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా గ్యారంటీలు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇస్తాము, అది గ్యారంటీ అని ఇక్కడ గ్యారంటీలను మనం ఇక్కడ దేశ రాజకీయాల కొరకు అనౌన్స్ చేయబోతున్నాం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కుంభకోణాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. అవకాశవాద రాజకీయాలకు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ. వారసత్వ పాలనకి గ్యారంటీ ఈ కాంగ్రెస్ పార్టీ. కొత్తగా వీళ్ళు ఏదో గ్యారంటీ ఇస్తామంటే ప్రజానికం నమ్మే స్థితిలో లేరు, పరిస్థితిలో లేరు. మొన్నంటే గవర్నమెంట్ లేకుండే కనుక ఈ పోలీసులు మన మాట వినలే, మన బస్సులు ఎక్కడక్కడ ఆపినరు. ఇప్పుడైతే ప్రభుత్వం మనదే, ఈ పోలీసులు మనకు అడ్డు రారు. 17 కాన్స్టిట్యున్సీలలో కనీసం 14 కాన్స్టిట్యున్సీలన్నా మనం గెలిచితేనే రేపు మనము మన పాలన సవ్యంగా నడిచే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ డిస్టెబిలైజ్ చేద్దాం, ఇది పగలగొడదాం, కూలగొడదాం అని రకరకాలుగా ఆలోచించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మేము ఒక్కటి గెలవచ్చు అని. ది లీడర్షిప్ ఆఫ్ ది కాంగ్రెస్ ఈజ్ ఆన్ బెయిల్. కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకులు ఈరోజు బెయిల్ మీద ఉండి దేశంలో తిరుగుతూ ఉన్నారు. జైలుకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కూటమి నాయకుల ఈ దేశ ప్రజానికానికి గ్యారంటీ ఇచ్చేదని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ తుక్కుగూడ సమావేశం ఈ కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఈ రాష్ట్రంలో ఓడగొట్టబోతోంది, దేశంలో కనుమరుగు కాబోతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తా, ఈ ప్రపంచంలో దొంగల దగ్గర డబ్బులు ఉన్నాయి అవన్నీ గుంజుకొస్తా మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ 10 సంవత్సరాలలో మోడీ ఒక్క ఉద్యోగం ఇయ్యలే, ఒక్క దొంగను కూడా విదేశాల నుంచి మన దేశానికి పట్టుకురాలే. అంటే టోటల్గా విఫలమైండు. కొంతెత్తి మాట్లాడితే నువ్వు నక్సలైటువు అని ఆయనను తీసుకుపోయి జైలు వేస్తున్నారు. ఎంతో మందిని జైళ్ళలో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఎవడన్నా దొంగ ఉన్నాడు అనుకోండి, రంగు మారిస్తే చాలు వాడు దొర అయిపోతా ఉన్నాడా, బీజేపీలో కొత్త చాలు వాడు దొర అయిపోతాడంట. కనుక ఇంత ఘోరంగా పాలిస్తున్న బీజేపీని మనం ఎట్టి పరిస్థితుల ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని ఎదగకుండా చూడాల్సిన అవసరం ఉంది. సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, బెయిల్ మీద ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాట, జైలుకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాట. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కుంభకోణంలో కూరుకుపోయినటువంటి వాళ్ళ యొక్క కూటమే INDIA కూటమి. మేక్ ఇన్ ఇండియాకి గ్యారంటీగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు, సంక్షేమానికి గ్యారంటీగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. దేశం యొక్క సమైక్యత సమగ్రతలను కాపాడటానికి కాకుండా పక్కనున్నటువంటి దేశాలకి సవాల్ చేసి చూపించినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి కంటే ఇంకెంత గ్యారంటీ కావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. నోట ఈ పూట అందరి నోట ఒకే మాట బాట, అదే నరేంద్ర మోడీ గారి గెలుపు బాట అని చెప్పని నేను పేర్కొన్నాను.